హలో గాయ్స్, కింగ్డమ్ వాట్ వెంట్ రాంగ్ ఏమైంది? మూవీ హిట్ అయిందా? అసలు అంతగా అందరికి నచ్చిన మూవీ పైన ఆదరణ ఎందుకు రాలేదు? సో ఇవన్నీ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి హైప్ బిల్డ్ అవ్వడానికి రీజన్ టీజర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. అందులో బీజిఎం అందరికి నరాల్లోకి ఎక్కేసింది. దాని తర్వాత కింగ్డమ్ మూవీ ఎలా ఉండబోతుంది అని నాగవంశీ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం గౌతమ్ స్టైల్లో కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలానే ఉంటుంది అని చెప్పారు. అప్పుడు హైప్ ఇంకా బిల్డ్ అయింది. ఆల్సో మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నప్పటికీ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్ వెళ్ళిపోయాయి. తర్వాత మూవీ రిలీజ్ అయింది. అందరి నోట్ల నుండి మూవీ నచ్చింది, చాలా బాగుంది, విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అది ఇది అని చాలా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది రివ్యూవర్స్ బాగున్నాయి అని కూడా అన్నారు. కొందరు మాత్రం మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక్కడి వరకు ఓకే. ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే బడ్జెట్ వచ్చేసరికి 130 crores అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 39 crores కలెక్ట్ చేసినట్టుగా ఒక అఫీషియల్ పోస్టర్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. తర్వాత డే 2 53 crores అండ్ డే 3 69 crores అండ్ డే 4 82 crores పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో ఇవన్నీ బాగా నచ్చాయి. తర్వాత నుండి కలెక్షన్స్ వేయలేదు. ఈ మూవీ బడ్జెట్ చెప్పాను కదా 130 crores, ఇంకా 48 crores రావాలి పెట్టిన బడ్జెట్ రికవర్ చేయడానికి, ఆల్మోస్ట్ 50 crores. బట్ అవి వచ్చినట్టుగా మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు. ఈవెన్ గూగుల్ని అడిగినా కూడా కింగ్డమ్ ఫ్లాప్ అన్నట్టుగా చూపెడుతుంది. 82 crores కలెక్ట్ చేసినట్టుగా చూపెడుతుంది. సరే, గూగుల్ని పక్కకు పెడదాం. అసలు దీనికి గల రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మూవీ నాకు చాలా బాగా నచ్చింది, ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఆడియన్స్ జీర్ణించుకోలేని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సారీ వాళ్ళకి అర్థం కాని సీన్స్ గురించి మాట్లాడుకుందాం. క్లైమాక్స్ లో ఆ పోర్షన్ సరిగ్గా ఎవరికి ఎక్కలేదు. చాలా మంది కంప్లైంట్ చేస్తారు. విలన్ తో ఇంకొద్దిగా ఫైట్ పెట్టుంటే బాగుండు అని కూడా అన్నారు. అండ్ ఆ ఫీలింగ్ తో పాటు అనిరుద్ధ్ మీద కూడా కంప్లైంట్స్ వచ్చాయి. కొట్టిన బీజిఎంఏ కొట్టాడు, కొత్తగా ఏం కొట్టలేదు అని. ఆ బీజిఎం ఆడియన్స్ కి చాలా ఎక్కింది. ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తారు కావచ్చు అని అనుకున్నారు అందరూ. బట్ సర్లే, సాంగ్ ఒక లవ్ సాంగ్ షూట్ చేశారు. తర్వాత దాన్ని యూట్యూబ్ లో లిరికల్ వీడియో సాంగ్ అని రిలీజ్ చేశారు. తీరా మూవీలో చూస్తే ఆ సాంగ్ లేదు. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. లవ్ సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే మూవీకి వచ్చారు. ఇవి మెయిన్ గా చెప్పాలంటే, సో ఇవి ఆడియన్స్ కి ఎక్కలేదని చెప్పుకోవచ్చు. జనరల్ గా ఆడియన్స్ కి ఏదైనా చూపిస్తే అది థియేటర్ లో కూడా చూపెట్టాలి. ఐ మీన్ ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ ఏదైనా ఎలిమెంట్ చూపెడితే థియేటర్ లో దాన్ని ఖచ్చితంగా చూపెట్టే ప్రయత్నం చేయాలి. అది చాలా బాగా ఎక్కేస్తుంది అలా చూపెట్టినప్పుడు. బట్ అది ఉండదు అని మోసం చేస్తే ఇలానే జరిగే ఛాన్సెస్ ఎక్కువ. బికాస్ వాళ్ళు హట్ అవుతారు. నేవీ ఎలిమెంట్స్ బాగుంటే మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చేవేమో. సో దాట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మూవీ మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. బై బై, దిస్ ఈస్ మార్షల్ సైనింగ్ ఆఫ్.